పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తాడిపల్లి నుంచి కాసేపటి క్రితమే బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి చేరుకుంటారు. అయితే కేవలం 500 మంది రైతులు మాత్రమే అక్కడికి రావాలి, వైఎస్ జగన్తో మాట్లాడాలంటూ పరిమితులు విధించారు. అంతేకాదు గ్రామాల్లో కూడా పోలీసుల పహారా కాస్తున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం అంటూ ఏదైతే ఫ్లెక్సీలను పెట్టారో వాటిని జేసీబీలతో కూల్చేశారు. అంటే ఏ రకమైన కుట్ర చేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఒక వ్యక్తి బయటకు వచ్చి సమస్యల గురించి అడుగు తెలుసుకున్నారు అంటే కనుక ఎంతటి ప్రకంపనలు అది సృష్టిస్తోంది. అంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా 6 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు అంటూ ఇచ్చిన హామీని దాన్ని నెరవేర్చకుండా వాళ్ళు 2 రూపాయలు కమ్ముకునే ఒక దుస్థితిలో రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతారు, ఆయనతో మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అడుగడుగునా మనం చూస్తున్నాం. ఓవరాల్గా దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందించే ప్రయత్నం చేస్తారు. సతీష్, ఏం జరుగుతోంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ఎందుకింత భయపడుతున్నారు? రైతులతో మాట్లాడకుండా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఏ రకంగా చూడాలి? ఏంటి మీద ఇన్పుట్స్? అది రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ స్థాయిలో భయం పట్టుకుందో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు ఉదయం నుండి కూడా పోలీసుల చేత అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్నటువంటి ఉక్కుపాదమే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. బంగారుపాళ్యానికి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. నిన్న రాత్రి నుండి కూడా పోలీసుల్ని పూర్తిగా రంగంలోకి దించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రైతులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక ప్రజలు కానీ ఎవరూ రావడానికి వీల్లేదంటూ సాక్షాత్ బహుశా భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ఎస్పీ చేయనటువంటి ప్రకటన చిత్తూరు ఎస్పీ చేత చేయించినటువంటి పరిస్థితి. సభకు వస్తే, ఒక నాయకుడి సభకు వస్తే రౌడీ షీట్లు తెరుస్తామంటే, లేదా ఒక నాయకుడు పర్యటనకు వస్తే రౌడీ షీట్లు తెరుస్తామంటే సాక్షాత్ ఎస్పీ చేత బెదిరించడం అనేది, మరొకవైపు నోటీసులు జారీ చేయడం. సుమారుగా 2000 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఇది ఎందుకంటే ఇది అంతటికి ఒకటే కారణం, ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత జిల్లాలో మామిడి రైతుల దుస్థితి అత్యంత దారుణంగా ఉంది. 2 రూపాయలకి, రూపాయికి అమ్ముకునేటువంటి పరిస్థితి కేజీ మామిడి. అదేవిధంగా రోజుల తరబడి ట్రాక్టర్లతో ఫ్యాక్టరీల దగ్గర పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే మామిడి రైతుల దుస్థితి ఏ విధంగా ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేస్తారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసుల్ని అడుగడుగున ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుండి కూడా బంగారుపాళ్యానికి వస్తున్నటువంటి రైతుల్ని పోలీసులు తరిమేస్తున్నటువంటి పరిస్థితి. రైతులు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వచ్చేటువంటి వాహనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తే వాళ్ళ వాహనాన్ని వెనక్కి పంపించాడు. అయినప్పటికీ కూడా 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు నడిచి వస్తున్నటువంటి సందర్భం. ఇంకొక వైపు బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్లో మొత్తాన్ని కూడా షాపులు క్లోజ్ చేయించిన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, రైతులందరూ కూడా పంపించేసినటువంటి పరిస్థితి. పూర్తిగా పోలీసులనే 500 మంది మాత్రమే రావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక డైరెక్షన్ ఇస్తే దాని మేరకు పోలీసులు 500 మందికి మించి ఎక్కువ కనపడకూడదు అన్నట్టు ధోరణిలో వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రైతులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా ముందు నుండి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సాక్షాత్ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఢిల్లీలో కూడా ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ప్రకటించిన తర్వాత మాత్రమే ఢిల్లీ వెళ్ళాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వచ్చింది. ఒక్కరోజు కూడా మామిడి రైతులకు సంబంధించి కష్టాలు తెలుసుకోవడానికి ఒక్క మంత్రి కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో కుప్పంలో పర్యటించినప్పటికీ కూడా రైతుల కష్టాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కూడా అక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు. సో ఈ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళకి భరోసాగా నిలవడానికి, వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ప్రతి ఒక్క పర్యటనలో కూడా ఈ విధంగానే, మొన్న సత్తెనపల్లి పర్యటనని వాస్తవానికి పోలీసులు ఎంతమంది జనం వచ్చినా వాళ్ళని మళ్ళీ సురక్షితంగా వెనక్కి వెళ్ళి శాంతి భద్రతలు పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకోవాలి. కానీ ఆశ్చర్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో
పోలీసులే ఉద్రిక్తతలు సృష్టిస్తారు, పోలీసులే అడ్డంకులు సృష్టిస్తారు, పోలీసులే లాఠీ చార్జ్ చేస్తారు, పోలీసులే ఆశ్చర్యంగా జనం వస్తే జనాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించేటువంటి ట్రైనింగ్ అవుతారు. కానీ ఇక్కడ జనం రాకుండా ఏం చేయాలన్నటువంటి ఆలోచనలు చేయడం, జనం వస్తే బెదిరించడం వాళ్ళని జనానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన మాత్రమే ఇటువంటి ఆంక్షలు అన్నవి ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా ఇటువంటి దాఖలాలు లేవు. గతంలో చాలా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అనేక ప్రభుత్వాల్లో ప్రతిపక్ష నాయకులు యాత్రలు చేయడం కానీ పర్యటనలు చేయడం కానీ ప్రజా సమస్యలపైన గొంతెత్తడం కానీ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో మాత్రం ప్రతిపక్షం అన్నది ప్రజల తరపున మాట్లాడకూడదు, రైతుల తరపున మాట్లాడకూడదు అన్నటువంటి ధోరణి. ఎందుకంటే ప్రతి ఒక్క పర్యటనలోనూ కేసులు పెడుతున్నటువంటి పొదుల్లో పొగాకు రైతులను పర్యటించడానికి కోసం వెళ్తే అక్కడ కేసులు పెట్టినటువంటి పరిస్థితి, రైతులపైన కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరొకవైపు గుంటూరులో గతంలో మామిడి రైతుల్ని, గుంటూరులో మిర్చి రైతుల కష్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పర్యటన పైన కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి సతీష్, అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్న జనసేన నాయకుడు కారు మీద కూర్చొని హీరోలాగా ముందుకెళ్తున్న దాన్ని కూడా అడ్డుకున్న దాఖలాలు అయితే లేవు. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతులతో మాట్లాడతారు, అంతే కదా. అయితే ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ సంవత్సరంలోపు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపు ఈ రకమైన సమస్యలతో సో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో రైతుల్ని పరామర్శించడానికి వస్తుంటే ఎందుకింత భయపడుతున్నట్టు, ఎందుకింత ఉలికిపాటు, సో ఏంటి వీళ్ళ ఉద్దేశం అంటే ఏం చెప్తారు? ఒక రకమైన కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతోంది అంటే ఏముంటారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల, అధికార పక్షం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇటువంటి పర్యటనలతో అది మరింత ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఆ చర్చ జరగకూడదన్నటువంటి ఒక దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూనుకుంది. ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలోనే మామిడి రైతులు రోజుల తరబడి, అంత దారుణం అంటే తాము ఎన్నో సంవత్సరాల నుండి పెంచుకున్నటువంటి మామిడి చెట్లు నరికేసుకుంటున్నారంటే నరికేసుకున్నందుకు కూడా రైతులపైన కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితి. సో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతాయి. రాష్ట్రంలో మిర్చికి గిట్టుబాటు ధర కల్పించలేదు, పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించలేదు, ధాన్యానికి సంబంధించిన కొనుగోలు చేసిన డబ్బులు ఇంకా 960 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేదు. మరొక వైపు ఇప్పుడు మామిడి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కూడా అందించలేనటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి రాసినటువంటి కేంద్ర మంత్రి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలిచింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏల కీలక భాగస్వాములు అయ్యిండి, వీళ్ళు మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో ప్రభుత్వం కూడా పడిపోయే పరిస్థితున్నప్పుడు కూడా రైతుల కోసం రైతులను ఆదుకోవడం కోసం ఒత్తిడి చేయలేదన్నటువంటి అభిప్రాయం రైతుల్లో కూడా ఉంది. ఈ వ్యతిరేకత అంతా వ్యక్తం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ప్రజల్లో ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఏ స్థాయిలో ఉందన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసి ఓరవలేక, జీర్ణించుకోలేక, ఎందుకంటే ప్రతి పర్యటనలో కూడా రాప్తాడు వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, సత్తెనపల్లి వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇది చంద్రబాబు సొంత జిల్లాలో, అక్కడ రైతుల కష్టాలు పడుతున్నారు. ఆ రైతుల కష్టాలని తెలుసుకోవడం కోసం, రైతుల తరపున అండగా నిలవడం కోసం, రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే అది చూసి ఓరవలేక, అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ముఖ్యంగా చంద్రబాబు అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ వైఫల్యం ఎంత ఘోరంగా ఉందో ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఆ అక్కస్తోనే ఇన్ని ఆంక్షలు, ఇన్ని అవాంతరాలు, ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విషయం స్పష్టం అవుతుంది. హరి సతీష్, ఇంకోటి మనకంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వస్తున్న ఒక సమాచారం కూడా కేంద్రం ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ పర్యటనని గమనిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఎందుకు వస్తున్నారు, ఇంత సమస్యాత్మకంగా సంవత్సరం లోపలే ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయనే సమాచారం కూడా లేకపోలేదు. సో ఈ పరిస్థితుల్లో అందుకే ఊళ్ళకు ఊళ్ళు సైతం పోలీసుల పహారాతో గ్రామం నుంచి ఎవరు బయటికి రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకుండా చేస్తున్న ప్రయత్నాలుగా కూడా చాలామంది చూస్తున్న పరిస్థితి, చాలామంది విశ్లేషిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మీ కామెంట్ ఏంటి?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు సొంత సర్వేల్లోనే అభిప్రాయం వ్యక్తమైంది. చంద్రబాబు నిర్వహించుకున్న ఏడాది పాలనపై నిర్వహించుకున్న సర్వేల్లోనే తెలుగుదేశం పార్టీ కోసం సర్వేలు చేసినటువంటి ఏజెన్సీలు చేసినటువంటి సర్వేల్లోనే దాదాపుగా 164 మంది ఎమ్మెల్యేలు 100 మందికి పైగా ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందన్న విషయం సొంత సర్వేల్లోనే వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కేంద్రం నిర్వహిస్తున్నటువంటి సర్వేలు కానీ లేదా తీసుకుంటున్నటువంటి సమాచారం కానీ వాటిల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో ఈ పరిస్థితుల్లోనే దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఇటువంటి సమస్యల కోసం వచ్చినప్పుడు వేలాది సంఖ్యలో జనం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఈ ఇమేజ్ అన్నది పెరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ క్రేజ్ ఎంత ఉన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి అది చూసి వారో లెక్క. ఎందుకంటే ఒకవైపు వాళ్ళు నిర్వహించేటువంటి సభలు ఏ విధంగా చంద్రబాబు స్వయంగా బతిమాలుకున్నటువంటి పరిస్థితి, మీరు ప్రసంగాలు వినకుండా వెళ్ళిపోకుండా అన్నటువంటి పరిస్థితిలో అటువైపు ఉంది. ఇది ఏడాదికే ఇటువంటి పరిస్థితి ఉందంటే రాబోయే రోజులు ఎలా ఉంటుందన్నటువంటి ఆందోళన. అందుకనే ఉక్కు పాదంతో అణిచివేయాలి ప్రతిపక్షాల గొంతుని కానీ ప్రతిపక్ష పార్టీని కానీ అన్నటువంటి ఒక ధోరణికి అధికార పక్షం రావడం పట్ల ఇటువంటి చర్యలన్నీ కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడి పర్యటనకు కూడా ఈ విధంగా జనాన్ని బెదిరించడం, జనం పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పడం, జనం రాకుండా ఇలా వెహికల్స్ అడ్డుకోవడం, వాళ్ళని తరిమేయడం, ఇటువంటి దాఖలా సంఘటనలు ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం ఈ విధంగా ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒకటి జనం రాకుండా నియంత్రించడం కోసం, ఇంకొక వైపు ఉద్రిక్తులు సృష్టించడం కోసం దీన్ని ఒక అరాచకాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం చేత సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.